హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మనము ఈ యొక్క గవర్నర్ సిస్టమ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు ఈ టాపిక్లో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, క్వాలిఫికేషన్స్ ఆఫ్ గవర్నర్, టర్మ్ ఆఫ్ ఆఫీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్ అనేటువంటి ఒక టాపిక్స్ అన్నిటిని కూడా మనము ఈ లెసన్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాము. ఓకే, స్టార్టింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో ఏం డిస్కస్ చేయబోతామో అంటే గవర్నర్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, అవి ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటాయి అనేటువంటి అన్ని టాపిక్స్ కూడా మనము దీంట్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాము. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ 153 to 162 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 162 వరకు ఈ యొక్క గవర్నర్ గురించి మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కమింగ్ టు ది ఆర్టికల్ 153. ఈ యొక్క ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే దేర్ షల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్, వన్ గవర్నర్ కెన్ సర్వ్ మల్టిపుల్ స్టేట్స్. ఏదైతే ఆర్టికల్ 153 అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఒక రాష్ట్రానికి తప్పనిసరిగా ఒక గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉండాలి. అదే ఒక గవర్నర్ అనేటువంటి వ్యక్తి మల్టిపుల్ స్టేట్స్కి కూడా వర్క్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఆర్టికల్ 153 అనేది తెలియజేస్తూ ఉంటుంది. కమింగ్ టు ది ఆర్టికల్ 154. ఈ యొక్క ఆర్టికల్ 154 ఏం తెలియజేస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ది గవర్నర్. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా ఈ యొక్క గవర్నర్ చేతిలోనే ఉంటాయి. గవర్నర్ ఆధీనంలోనే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా నడుస్తాయి అని ఆర్టికల్ 154 తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 155 ఏం తెలియజేస్తుంది అంటే గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఈ యొక్క ఆర్టికల్ 155 అనేది గవర్నరు ప్రెసిడెంట్ చేత అపాయింట్మెంట్ చేయబడతాడు అని తెలియజేస్తూ ఉంటుంది. ఈ యొక్క సిస్టమ్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము అంటే ఈ యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ అనేటువంటి సిస్టమ్ని మనము కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 156 ఏం తెలియజేస్తుంది అంటే ఓల్స్ ఆఫ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏదైతే ప్రెసిడెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆయన పదవిలో ఉంటాడు అని ఆర్టికల్ 156 తెలియజేస్తూ ఉంటుంది మనకి. ఆర్టికల్ 157, 158 ఏం తెలియజేస్తుందంటే క్వాలిఫికేషన్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. ఈ యొక్క గవర్నర్కి నియమితులు అవ్వాలి అంటే ఎటువంటి అర్హతలు ఆ వ్యక్తికి ఉండాలి అండ్ ఆ యొక్క వ్యక్తికి ఏమేమి కండిషన్స్ అనేవి అప్లై అవుతాయని ఈ యొక్క ఆర్టికల్ 157 మరియు ఆర్టికల్ 158 తెలియజేస్తూ ఉంటుంది. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. ఈ యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ అనేటువంటి సిస్టమ్ని మనము కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన చేతుల మీదుగానే ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి నియమితులవుతూ ఉంటారు. నార్మల్లీ ది అపాయింట్మెంట్ ఈజ్ మేడ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి నచ్చిన వారు, ఆ పార్టీకి చెందినవారు లేదా ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు నియమిస్తూ ఉంటారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తుల్ని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఆ రికమెండ్ చేసినటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఈ యొక్క ప్రెసిడెంట్ గవర్నర్గా నియమిస్తూ ఉంటారు సహజంగా. యూజువల్లీ ఏ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది స్టేట్ ఈజ్ అపాయింటెడ్ టు మెయింటైన్ న్యూట్రాలిటీ. ఏంటి అంటే ఒక గవర్నరు ఒక స్టేట్కి నియమితులు అవ్వాలి అంటే సహజంగా ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని కాకుండా వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని ఆ యొక్క స్టేట్కి గవర్నర్గా నియమిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే ఆ యొక్క స్టేట్లో న్యూట్రాలిటీని పెంచడానికి ఈ యొక్క విధంగా ఈ యొక్క గవర్నర్ అనేదాన్ని నియమిస్తూ ఉంటారు. కమింగ్ టు ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్ ఒకసారి చూద్దాము. టు బికమ్ ఏ గవర్నర్ ఏ పర్సన్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. గవర్నర్గా నియమితులు అవ్వాలి అంటే తప్పనిసరిగా భారతదేశానికి చెందినటువంటి పౌరుడై ఉండాలి అండ్ బీ అట్లీస్ట్ 35 years అనేవి ఉండాలి. ఈ యొక్క పర్సన్కి 35 years అనేవి కంపల్సరీగా ఉండాలి. నాట్ ఓల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఏదంటే గవర్నమెంట్కి చెందినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఎటువంటి పదవులు కూడా ఈయన లాభదాయకమైనటువంటి ఎటువంటి పదవులు కూడా ఈయన కొనసాగరాకూడదు. నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఏంటి అంటే ఈ యొక్క గవర్నర్గా నియమితులైనటువంటి వ్యక్తి ఏంటి అంటే ఏ స్టేట్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండకూడదు మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా ఉండకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ యొక్క స్థానంలో ఉంటే ఆ స్థానానికి రాజీనామా చేసిన తర్వాతే ఈ యొక్క గవర్నర్ పదవిలో కూర్చోవడానికి అర్హుడుగా పరిగణిస్తూ ఉంటారు. కమింగ్ టు ది టర్మ్ ఆఫ్ ఆఫీస్.
ది నార్మల్లీ టర్మ్ ఈజ్ 5 years. సహజంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ యొక్క 5 సంవత్సరాల ముందైనా తీసేయచ్చు, లేదా 5 సంవత్సరాలు పొడిగించైనా ఉండొచ్చు. అయితే ఈ యొక్క టర్మ్ అనేది ఎవరి మీద బేస్డ్ అయి ఉంటుంది అంటే, ఏదైతే రాష్ట్రపతి విశ్వాసం ఎంతవరకు అయితే ఉంటుందో ఆ గవర్నర్ మీద, అప్పటి వరకు మాత్రమే ఈ యొక్క గవర్నర్ పదవీ కాలంలో ఉంటారు. రాష్ట్రపతి యొక్క విశ్వాసం కనుక ఆయన కోల్పోతే ఆ యొక్క పదవి నుంచి ఆయన తొలగించబడుతూ ఉంటారు. సహజంగా ఏదైతే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అదే విశ్వాసం, ఏదైతే ప్రెసిడెంట్ యొక్క విశ్వాసం ఎప్పటి వరకు అయితే ఆ గవర్నర్ మీద ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ఆ వ్యక్తి ఆ యొక్క పదవిలో ఉంటూ ఉంటారు. కమింగ్ టు ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్. ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఈ యొక్క గవర్నర్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. ఏదైతే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని మరియు రాష్ట్ర మంత్రుల్ని నియమించేటువంటి హక్కు ఈ యొక్క గవర్నర్కి మాత్రమే ఉంది. మరియు అపాయింట్స్ అడ్వకేట్ జనరల్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయాధికారి ఎవరైతే ఉంటారో అడ్వకేట్ జనరల్ మరియు స్టేట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్ని కూడా, వీళ్ళిద్దరిని కూడా ఈ యొక్క గవర్నరే నియమిస్తూ ఉంటారు సహజంగా. అండ్ అడ్మినిస్ట్రేట్ ది స్టేట్ గవర్నమెంట్ త్రూ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏదైతే మంత్రిమండలి ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా, రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా ఈ యొక్క గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ది లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ ఒకసారి చూద్దాము. సమన్స్ అండ్ ప్రోగ్రెస్ ది స్టేట్ లెజిస్లేటివ్. ఏదైతే రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం కానీ, దాన్ని ఎండ్ చేయడం కానీ, లేదా శాసనసభకు సంబంధించినటువంటి సమన్స్ వాటన్నిటిని జారీ చేసేటువంటి హక్కు ఒక గవర్నర్కు మాత్రమే ఉంటుంది. కెన్ డిజాల్వ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏదైతే ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేసేటువంటి హక్కు కూడా ఈ యొక్క గవర్నర్కు మాత్రమే ఉంటుంది. గివ్స్ అసెస్ టు బిల్స్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్. ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ ద్వారా పాస్ అయినటువంటి బిల్స్ అన్నిటికీ కూడా గవర్నర్ ఆమోదం తర్వాతకే అవి చట్టరూపం దాలుస్తూ ఉంటాయి. కెన్ రిజర్వ్ బిల్స్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఒకవేళ ఆ యొక్క గవర్నర్కి సంబంధించి ఆ బిల్లు కనుక కాన్స్టిట్యూషనల్ వైజ్గా లేదు అనుకుంటే అది ప్రెసిడెంట్కి పంపడానికి ఆయన వెంట ఆ యొక్క బిల్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకొని ఉంటుంటారు. ఇవన్నీ కూడా గవర్నర్కి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పవర్స్. కమింగ్ టు ది ఫైనాన్షియల్ పవర్స్. ఫైనాన్షియల్ పవర్స్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే, మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది స్టేట్ లెజిస్లేటివ్ ఓన్లీ విత్ గవర్నర్స్ రికమెండేషన్స్. ఏదైతే మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ లెజిస్లేటివ్లో ప్రవేశపెట్టడానికి ముందు తప్పనిసరిగా గవర్నర్ యొక్క అనుమతి అనేది కావాలి. ప్రెజెన్స్ ది స్టేట్ బడ్జెట్ త్రూ ది గవర్నమెంట్. ఏదైతే ఈ యొక్క స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టేది కూడా గవర్నరే. కమింగ్ టు ది జ్యుడిషియల్ పవర్స్. కెన్ గ్రాంట్ పార్డన్స్, రిప్రూవర్స్ అండ్ రిమిషన్స్ ఫర్ సర్టన్ స్టేట్ అఫెన్సెస్. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమైనా కేసులు కానీ, ఏమైనా నిర్దోషులు కానీ వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టడానికి, క్షమాభిక్ష తొలగించడానికి, ఇవన్నీ శిక్షలు విధించాలా వద్దా అనేటువంటి ఫైనల్ వెడిక్ట్ని ఇచ్చేది కూడా గవర్నరే. అపాయింట్స్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ కన్సల్టేషన్స్ విత్ హైకోర్టు. ఏదైతే రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి జిల్లా జడ్జిని నియమించేటువంటి అధికారం కూడా ఈ యొక్క గవర్నర్ చేతిలో ఉంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ హైకోర్ట్స్. హైకోర్టు యొక్క సహాయంతో ఈ యొక్క గవర్నరు జిల్లా కోర్టు జడ్జిల్ని నియమిస్తూ ఉంటారు. కమింగ్ టు ది డిస్పెన్సరీ పవర్స్. ఏదైతే గవర్నర్కి ఉన్నటువంటి విశిష్టత పవర్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాము. ది గవర్నర్ కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ సచ్ యాజ్. ఏదైతే గవర్నరు స్వాతంత్రంగా కొన్ని నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు. అవి ఏంటో ఒకసారి చూద్దాము. ఇన్వైటింగ్ ఏ పార్టీ టు ఫార్మ్ గవర్నమెంట్ వెన్ నో క్లియర్ మెజారిటీ ఎగ్జిస్ట్. ఏదైనా ఒక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో కనుక ఏర్పడితే ఏ పార్టీకి సరైనటువంటి మెజారిటీ కనుక రాకపోతే ఏ పార్టీ వ్యక్తిని, ఏ పార్టీ మెంబర్స్ని పిలవాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయము స్వాతంత్రంగా గవర్నర్ చేతిలో మాత్రమే ఉంటుంది. అండ్ సెండింగ్ ఏ రిపోర్ట్ టు ది ప్రెసిడెంట్ రికమెండింగ్ ది ప్రెసిడెంట్ రూల్ అండర్ ఆర్టికల్ 356. ఏదైతే ఒక స్టేట్లో కాన్స్టిట్యూషన్ వైజ్గా పాలన అనేది జరగట్లేదు అని ఎప్పుడైతే గవర్నర్ అనుకుంటారో ఆ యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్కి పంపించేటువంటి హక్కు కూడా ఈ యొక్క గవర్నర్కే ఉంటుంది. ఆ యొక్క ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రెసిడెంట్ రూల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 356 అనేది తెలియజేస్తూ ఉంటుంది. కమింగ్ టు ది రోల్ ఇన్ ప్రెసిడెంట్ రూల్. If the governor reports that the constitutional machinery in the state has failed, the president may impose president's rule under article 356. ఏదైతే రాష్ట్రంలో
పాలన అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది అని ఎప్పుడైతే గవర్నర్ అనుకుంటారో ఆ యొక్క సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నిటిని కూడా ప్రెసిడెంట్కి పంపించి ప్రెసిడెంట్కి చెప్తారు, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క పాలన అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది కావున మీరు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయండి అనేటువంటి ఒక హక్కుని కూడా ఈ యొక్క గవర్నర్కే ఉంది. కమింగ్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది గవర్నర్. ఈ యొక్క గవర్నర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి మనం చూద్దాము. యాక్ట్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకి కూడా ఈయన మధ్యలో ఉంటారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధాలను గవర్నర్ అనేటువంటి వ్యక్తి మెరుగుపరుస్తూ ఉంటారు. ఎన్ష్యూర్స్ దట్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ రన్స్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్స్. ఏదైతే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ వైజ్గా నడిచేటువంటి బాధ్యతని కూడా ఈ యొక్క గవర్నరే చూసుకుంటూ ఉంటారు. మెయింటైన్స్ కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ ఇన్ స్టేట్స్. ఏదైతే ఒక స్టేట్కి సంబంధించినటువంటి పాలన కానీ ఆ యొక్క స్టేట్లో శాంతి భద్రతలు కానీ అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ వైజ్గా నడుస్తున్నాయా లేదా అనేటువంటి ఒక బాధ్యతను కూడా ఈ యొక్క గవర్నరే చూస్తూ ఉంటారు సహజంగా. థ్యాంక్ యూ.